భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వక్ఫ్ బోర్డు గురించి మాట్లాడదాం ఇవాళ. అది వక్ఫ్ బోర్డు ఎలా వచ్చింది, వాటికి అంత ప్రాపర్టీ ఎలా వచ్చింది? వక్ఫ్ బోర్డు అది యాక్చువల్గా మైనారిటీస్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీస్ అది ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ మైనారిటీస్, వాళ్ళ కింద వక్ఫ్ బోర్డు పనిచేస్తుంది. ప్రాపర్టీస్ అయితే వాళ్ళకి చాలా ఉన్నాయండి. ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ ప్రాపర్టీ హోల్డర్స్ వాడు. తర్వాత అర్బన్ ప్రాపర్టీ చాలా ఎక్కువగా ఉంది, అంటే వాల్యుబుల్ ప్రాపర్టీ ఎక్కువ. ఆల్మోస్ట్ 75% or 90% ఆఫ్ న్యూఢిల్లీ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్. ఈ బేసిక్గా ఇది పార్టిషన్ టైంలో ముస్లిమ్స్ కొంతమంది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ప్రాపర్టీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే హిందూస్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ వదిలేసి ఇక్కడికి వచ్చారు. సో లాజికల్గా ఏం చేశారంటే వీళ్ళు ఎనిమీ ప్రాపర్టీ అంటారు దాన్ని. ఎనిమీ ప్రాపర్టీని తీసుకొచ్చి కొంతమంది అక్కడి నుంచి పాకిస్తాన్ వచ్చిన హిందూస్కి ఇచ్చారు. పాకిస్తాన్లో ఆటోమేటిక్గా వాళ్ళు కబ్జా చేస్తున్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు మన హిందూ ప్రాపర్టీస్ కబ్జా చేశారు ధైర్యంగా. సో మన వాళ్ళు పాపం గవర్నమెంట్ అలాట్ చేసింది, కొంతమందికి ఇచ్చిందంటారు. ఆ తర్వాత అంటే బేసిక్గా హర్యానా అండ్ పంజాబ్లో జరిగింది. కొంచెం సిస్టమేటిక్గా జరిగింది పంజాబ్లో, హర్యానాలో. బెంగాల్ అంతా కూడా రిఫ్రాప్ అయిపోయింది. వాళ్ళంతా పార్టిషన్ వాజ్ బిగ్ మెస్ ఇన్ వెస్ట్ బెంగాల్ సైడ్లో. అస్సలు ఎవడు పట్టించుకోలేదని ఎంతో మంది చేసిపోయారు పాపం మన హిందువులు. అక్కడ 1.5 million హిందూస్ వర్ కిల్డ్ బై బంగ్లాదేశీస్. వాళ్ళు చేసిన ఏదో పని వాళ్ళ పాప పరిష్కారం అయిపోయింది. అదే సిమిలర్ నంబర్స్ పాకిస్తానీ పంజాబీలు బెంగాలీ ముస్లిమ్స్ చంపారు 71, 72 ఆ టైంలో, 65 నుంచి. సో బేసిక్గా ఈ వక్ఫ్ బోర్డు తాలూకు ప్రాపర్టీ అంతా కూడా ఎనిమీ ప్రాపర్టీ అండి. ఎనిమీ ప్రాపర్టీ అంటే అది పాకిస్తాన్ పారిపోయిన ముసల్మాన్ తాలూకా ప్రాపర్టీ. అది ప్రైమ్ ఏరియాస్, మీకు మంచి సిటీస్లో ఉన్న ప్రాపర్టీ. అది దాని వాల్యూ ఎక్కువ, ఆల్మోస్ట్ 1.3 lakh crores అండి దాని వాల్యూ ప్రస్తుతం. సో కానీ ఇప్పుడు ఏంటంటే అది వక్ఫ్ బోర్డుకి రైట్స్ ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రాపర్టీని యాక్చువల్గా ఎనిమిది ప్రాపర్టీని మన హిందువులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అనుభవించారు కొన్నాళ్ళు, వాళ్ళ దగ్గర లాక్కున్నారు. వీళ్ళు లాక్కుని వక్ఫ్ బోర్డు అని క్రియేట్ చేసి దానికి ఇచ్చారు. ఈ వక్ఫ్ బోర్డులు ఎన్ని ఉన్నాయండి? సెంట్రల్ వక్ఫ్ బోర్డు అంటే ఒక మెయిన్ది. దాని కింద 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. 28 స్టేట్లు, కొన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్న ఇండియాలో ప్రతి స్టేట్కి ఒక వక్ఫ్ బోర్డు ఉంది. తర్వాత ఒక లా ఒకటి తీసుకొచ్చారు ఈ మధ్య, మన 2014 ఎలక్షన్స్ లోపు సోనియా గాంధీ వీళ్ళని అపీస్ చేయడానికి వాళ్ళేమో ముస్లిమ్స్ చట్టం చేశారు. మీరు మాకు వక్ఫ్ బోర్డు సంగతి చూడకపోతే మేము మీకు ఓటు వేయమని చెప్పి చట్టం చేశారు. చట్టం చేస్తే వెంటనే ఒక లా తీసుకొచ్చింది. ఏంటంటే అది వక్ఫ్ బోర్డుకి ఏ ల్యాండ్ వాళ్ళదని వాళ్ళు అనుకుంటే వాళ్ళు స్టేక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసేయచ్చు. చేసుకుని ఇప్పుడు మన ల్యాండే ఉంది, మనం దాంట్లో ఉన్నాం చాలా ఏళ్ళు బట్టి, 100 ఏళ్ళు బట్టి. వాడు వచ్చి మన ల్యాండ్లో ఇది నాది అని చెప్పి వాడు క్లెయిమ్ చేసి ఒక బోర్డు బాదుతాడు. బోర్డు బాదుగానే అది ట్రిబ్యునల్కి వెళ్ళాలి. మనం ప్రూవ్ చేసుకోవాలి. వీ షుడ్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నాట్ వక్ఫ్ బోర్డ్స్ బట్ మంది అని చెప్పి ప్రూవ్ చేసుకునే బాధ్యత మంది. అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు కదా, అది ఈ ఎవడైతే అంటే హిందూ మోస్ట్లీ ఆ ల్యాండ్లో ఉన్న హిందూ ప్రూవ్ చేసుకోవాలి. ఇది నాదే బాబు అని నేను ప్రూవ్ చేసుకోవాలి. అది ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలి? వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంటుంది, దాంట్లో ప్రూవ్ చేసుకోవాలి. ఆ వక్ఫ్ ట్రిబ్యునల్లో ఉండేవాళ్ళు అందరూ కూడా వాళ్ళే ముల్లాలు, మౌల్వీలు. అవును, ఇంత విచిత్రమైన లా ఒకటి 2014 లోపు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ పాస్ చేసింది సోనియా గాంధీ. సో అంటే మీకు ఇప్పుడు ఎంత ప్రమాదకరమో కాంగ్రెస్ మీకు అర్థమవుతున్నట్టే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ముస్లిం అపీస్మెంట్ కోసం మొత్తం దేశాన్ని సాయిబులకి రాసేసి చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఓపెన్గా చెప్పాడు, ముస్లిమ్స్ హ్యావ్ ద ఫస్ట్ స్టేక్ ఇన్ ఇండియా.
ముస్లిమ్స్కి ప్రథమ హక్కు ఉందంట మన భారతదేశం మీద. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మనం అంతా పనికిరాను, హిందువులంతా సెకండ్ క్లాస్ సిటిజన్స్, థర్డ్ క్లాస్ సిటిజన్స్. అసలు యాక్చువల్గా ఆనంద్ రంగనాథన్ అయితే ఇండియన్స్ ఆర్ 8th క్లాస్ సిటిజన్స్ అంటాడు. 8th క్లాస్, దానికి ఒక పుస్తకంలో రాశాడు ఆయన, హౌ వీఆర్ ద 8th క్లాస్ సిటిజన్స్. సో ఎట్టి పరిస్థితుల్లో మీకు మోదీ గారు అంటే ఇష్టం ఉండకపోవచ్చు, బీజేపీ అంటే అసహ్యం ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషం ఉండొచ్చు. పొరపాటును కూడా మీరు హిందువులైతే మీరు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర కాంగ్రెస్ మాత్రం రానివ్వకండి. బీజేపీ ఇంకొక 10 ఏళ్ళు ఉంటే మనకి కొంత శ్రీరామ రక్ష. చాలా క్లియర్గా అర్థం చేసుకోండి. మీకేదో పనికిరాని ఎల్లో మీడియా చదివో, లేకపోతే ఇంకేదో చదివో, ఏదో తెలిసి తెలియని విషయాలు పట్టుకున్నాం. ఇలాంటి కాంగ్రెస్ అంత దేశద్రోహ పార్టీ ఇంకోటి లేదండి. వాళ్ళు ఎప్పటి నుంచి దేశద్రోహం చేసుకుంటూ వస్తున్నారు. రైట్ ఫ్రమ్ 1926 1919 నుంచి. యాక్చువల్గా మనకి స్వతంత్రం 1926, 27, 28లో వచ్చేసేదండి. నెహ్రూ ఆనాడు సంపూర్ణ స్వరాజ్ కావాలన్నాడు, అంటే కంప్లీట్ ఫ్రీడమ్ కావాలని చెప్పి ప్రపోజ్ చేస్తే గాంధీ తిట్టాడు. ఏమిటి సంపూర్ణ స్వరాజ్ అంటావు నువ్వు? అసలు పురుషులందా? మనం చేసుకోగలమా? మనం పాలించుకోగలమా అన్నాడు ఈ ఎంకే గాంధీ గారు. ఓకే, నాకు బూతులు వస్తాయండి మీద, అది తప్పట. మేబీ దట్ విల్ దానివల్ల కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఐఎమ్ అవాయిడింగ్ దట్. ఓకే, గాంధీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొలాంగింగ్ మన స్వరాజ్యం. ఆ వచ్చిన స్వరాజ్యం కూడా ఇట్ వాజ్ నాట్ అ స్వరాజ్యం, ఇట్ వాజ్ అ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ పవర్, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. తర్వాత ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్లో కూడా బోల్డ్ యూనియన్ జాక్ జెండా ఎగురుతూ ఉండాలి అని చెప్పి వాడు మౌంట్ బాటమ్ గడ్ నెహ్రూతో అంటే ఆ యూనియన్ జాక్ ఫ్లాగ్ ఎగురుతుండగా మన ఫ్లాగ్ కూడా ఎగిరేశారు. అంటే యాక్చువల్గా వాడి ఫ్లాగ్ దింపి మన ఫ్లాగ్ వేయాలి. మన చేతులతో మనం కష్టపడి సాధించింది. అయితే ఇండియన్ నేషనల్ ఆర్మీ సుభాష్ చంద్ర బోస్ గారు, అతను సుభాష్ చంద్ర బోస్ గారు తిరిగి రాలేదు, కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీ వచ్చింది. వాళ్ళు చాలా బలంగా ఉండేవారు ఆ టైంలో. వాళ్ళు గట్టిగా ప్రొటెస్ట్ చేశారు దాని గురించి. అప్పుడు వాళ్ళు కొట్టి చంపి జైల్లో వేశారు నెహ్రూ అండ్ గాంధీ కాంబో. సో ఇవన్నీ తెలుసుకోండి. హిస్టరీ వాజ్ సప్రెస్డ్. వీ గట్ ద రాంగ్ కైండ్ ఆఫ్ హిస్టరీ. మనకు చెప్పిందంతా తప్పే. వీ హ్యావ్ బిన్ చీటెడ్ ఫర్ ఆల్ ద ఇయర్స్. మనం ఇప్పటిదాకా మనం మోసం చేస్తూనే వచ్చారు. అసలు నిజాలు బయటికి రాలేదు. తెలుసుకోండి ఎంత ప్రమాదమైన పార్టీయో ఇప్పటికైనా గమనించండి. ఒక ఇటాలియన్ లేడీ మనని పరిపాలించినట్టండి. ఆవిడకి ఏముంటుందండి మన మీద అభిమానం? ఆవిడకి ఏం కావాలి? మన దేశం ఏమైపోతే ఆవిడకి మన పట్టి పీడికి లాగించి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తాను తీసి పట్టుకుపోదామని చూస్తుంది తప్ప ఆవిడకి మన మీద అభిమానం ఏముంటుందండి? మన దేశం అభివృద్ధి చెందాలని ఆవిడకు ఏ కొసానైనా ఉంటుందా? మీరు ఆలోచించండి. సో అమాయకత్వంలోకి పోయి మనకి ఇప్పటిదాకా చెప్పిన అబద్ధాలు నమ్మి కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయకపోతే మన పరిస్థితి చాలా దయనీయంగా అయిపోద్దని నేను దృఢంగా నమ్ముతాను. సో ఇదండి వక్ఫ్ బోర్డు తాలూకు ఒక డ్రామా బై మోస్ట్లీ దట్ ఈస్ ద డ్రామా క్రియేటెడ్ బై కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డుని బాగా ప్రాపప్ చేసి, అసలు సాయిబుల్గా తెలియదు వాళ్ళకి ఉందని. పాపం వాళ్ళకి దేర్ ఆల్సో నాట్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ రైట్స్ దేర్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీస్ మీద అంతా ఇన్కమ్ ఏం లేదు. ఏ ప్రాపర్టీ ఎవరి దగ్గర ఉందో కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళకి ఆ ఎనిమి ప్రాపర్టీ అంతా కూడా వాళ్ళదే అని చెప్పి డిక్లేర్ చేసి పడతారు. దాంతో ఇప్పుడు ఈ ప్రెసెంట్ పార్లమెంట్ భవన్ కొత్తగా కట్టారు కదా, దట్ ఆల్సో ఇస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ వక్ఫ్ బోర్డ్. సో అలాగే ఢిల్లీలో 90% ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు వక్ఫ్ బోర్డ్. సో రేపు పొద్దున కరెక్ట్గా వక్ఫ్ బోర్డు ఇంప్లిమెంట్ చేస్తామంటే ముందు పార్లమెంట్ ఖాళీ చేయమని చెప్పాలి. అదండి మన పరిస్థితి ఎలా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ వస్తే మీకు పార్లమెంట్ ఉండదు,
డెమోక్రసీ పక్కన పెట్టండి. డెమోక్రసీ ఎప్పుడూ లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. రైట్ ఫ్రమ్ నెహ్రూ వాజ్ ద ఫస్ట్ ఎవర్ డిక్టేటర్ ఆఫ్ ఇండియా. వాడు వాడి హై హ్యాండెడ్ బిహేవియర్ ఫెనామినల్ అండి. వాడు సిగరెట్ల కోసం ఏరోప్లేన్ వెళ్ళి తెచ్చేదండి. వాడు 555 సిగరెట్లు దొరకకపోతే వాడికి భోజనం అయ్యాక 555 సిగరెట్లు అవసరం, లేకపోతే మనవాడికి నిద్ర పడదు. సో దానికోసం భయపడి పూణేకు అక్కడ పంపించి తెప్పించారు రాత్రి. అలా ఉండదండి వాడి లైఫ్ స్టైల్. వాడి వాడి అంతే, చెప్పలేం. వాడి దేశద్రోహపు కృత్యాలు చాలా ఉన్నాయి, చెప్పుకోవడం కష్టం. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, వకఫ్ బోర్డ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాడు యాక్చువల్గా రాజీవ్ గాంధీ 1984లో ఎనిమీ ప్రాపర్టీ దాన్ని తీసుకెళ్ళి వకఫ్ బోర్డుకి చెప్తామని చెప్పి చేశాడు. రాజీవ్ గాంధీ చేసిన పనిది. అది మెల్లిగా 1995లో కొంచెం దృఢపడింది. 2014లో దాన్ని యాక్చువల్గా వక్ఫ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ వక్ఫ్ బోర్డుకి చెప్పాను కదా మీకు, సెంట్రల్ వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంటుంది. దాని కింద 30 స్టేట్ వక్ఫ్ బోర్డులు ఉంటాయి. ఇవన్నీ కలిపి ప్రస్తుతానికి గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. కాకపోతే మెల్లిగా దాన్ని డీ కంట్రోల్, దాన్ని గవర్నమెంట్ కంట్రోల్ తీసేశారు అనుకోండి, ఇదంతా వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. సో హోప్ఫుల్లీ ఈ చెత్త యాక్ట్ని రిపీల్ చేసి వక్ఫ్ బోర్డు అనే దాన్ని మొత్తం క్లోజ్ చేసి వాళ్ళకేం ప్రాపర్టీ లేకుండా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏం జరుగుతుందో మోదీ 3.0 చూద్దాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.